వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు ఆర్కే రోజా మొదట్లో సినీ నటి, ఆ తర్వాత రాజకీయ నాయకురాలు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆమెను, రోజాను ఇప్పుడు అందరూ కూడా జనం చీకొడుతున్నారంటూ సోషల్ మీడియాలో ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతోంది. ఎందుకు ఆమెను చీకొడుతున్నారు జనం అంటే, ఆమె నోరు ఏదైతే ఉందో ఆ నోటికి అడ్డుకట్ట ఉండదనే సంగతి తెలిసిందే. పైగా ఆమె నోటి గురించి ఎంత అంటే ఆ నోటికి బూతులు అలవోకగా వస్తాయి. ఇంట్లో వాళ్ళని రాజకీయాల్లోకి లాగేస్తాయి. ఆడ మగ తేడా అనేది ఏముండదు దానికి. అలాగే చిన్న పిల్లలు కూడా ఆ నోటికి అడ్డు ఉండదన్నమాట. ఆ చిన్నపిల్లలను కూడా రాజకీయాలకు ఉపయోగించుకుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. మనకు తెలుసు, కొద్ది రోజుల క్రితం సింగపూర్లో చదువుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఒక అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. ఆ అబ్బాయితో పాటు ఒక 15 మంది కూడా అస్వస్థకు గురయ్యారు. కాలిన గాయాలయ్యాయి. ఒక పాప అయితే ప్రాణాలు కూడా కోల్పోయింది. అటువంటి ఒక దుర్ఘటన గురించి మాట్లాడుతూ అందులో ఆ మార్కు శంకర్కి జరిగినటువంటిది ఏదైతే జరిగిందో దాన్ని కూడా రాజకీయాలు ఉపయోగించుకోవడం అనేది రోజాకి మాత్రమే చెల్లింది అని చెప్పి జనం అంటున్నారు. ఆ అబ్బాయిని మొత్తానికి అదృష్టవశాత్తు చిన్న గాయాలతో తప్పించాడు. ఆ అగ్ని ప్రమాదం వల్ల వచ్చినటువంటి పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళటం వల్ల అబ్బాయి కొంచెం శ్వాస సమస్యలు ఎదుర్కొన్నాడు. సో అతను కోలుకున్న తర్వాత ఇండియాకు ఇక్కడ తీసుకొచ్చేసారు. హైదరాబాద్లో ఉన్నాడు ప్రస్తుతం. తల్లిదండ్రుల సంరక్షణలో ఉన్నాడు. ఆ అబ్బాయి అలా అగ్ని ప్రమాదానికి గురయ్యాడనే విషయం తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు, ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అప్పుడు ఆ అబ్బాయి క్షేమంగా తిరిగి రావాలని కోరుకున్నారు. రోజా కూడా ఒక ట్వీట్ చేసింది. సో ఆ అబ్బాయి క్షేమంగా తిరిగి రావాలని తను కూడా చెప్పింది. కొద్ది రోజులు అవటంతో ఆ సంగతి మర్చిపోయింది. తిరుమలకు వెళ్ళి తిరుమలలో జరిగినటువంటి ఒక ఘటన, భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ జరిగినటువంటి గోశాలలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని రాజకీయంగా వాడుకోవడానికి అక్కడ గగ్గోలెత్తుపోతూ అక్కడ ఏదో చాలా ఘోరమైనటువంటి అన్యాయం జరిగిపోతూ ఉంది గోవులకు అని చెప్పేసి తను ఏదైతే హడావుడి చేశాడో అందులో భాగంగా మరి రోజమ్మ గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామి గారి పవిత్రత మీద, ఆ పవిత్రతని వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ప్రభుత్వం అపవిత్రం చేస్తోందని చెప్పేసి ఏవేవో మాట్లాడారు. అసలు ఆమె నోటికి ఏదన్నా శుద్ధం అనేది ఉందా? ఇప్పటిదాకా తనకే తెలుసు కదా తన నోరు శుద్ధమైంది కాదని చెప్పి. ఆ నోరు ఎంత గబ్బునైనా మాట్లాడుతుందని చెప్పేసి తనకు కూడా తెలుసు కదా. మరి అలాంటి ఆ నోటితోటి వెంకటేశ్వర స్వామి గారికి కోపం వస్తే ఏమవుతుందో చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ అనుభవం అని అది తీసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంత తెలిసిందని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు తీవ్ర దుమారాన్ని సృష్టించాయని చెప్పాలి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలిసి వచ్చింది? ఇప్పుడు కొంత వెంకటేశ్వర స్వామి ఆయన మహిమ ఏం తెలిసి వచ్చిందంటే మార్క్ శంకర్దే. అంటే చిన్న పిల్లవాడికి అక్కడ ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆమె వెంకటేశ్వర స్వామికి అలాగే రాజకీయాలకి ఆపాదించి మాట్లాడటం. సో ఇదే ఆమెకి అంటే ఆఖరికి ఆమె పార్టీ వాళ్ళే ఆమెని అసహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది చెప్తున్నారు. ఈవెన్ కనీసం ఆమె ఇంట్లో వాళ్ళైనా సరే
దీన్ని యాక్సెప్ట్ చేస్తారు అసలు ఆమె అన్నదాన్ని అని అడుగుతూ ఉన్నారు. సో అంత ఘోరంగా, అంత నీచంగా ఒక పిల్లవాడి అగ్ని ప్రమాద ఘటనని రాజకీయాలకు ఉపయోగించుకోవడం కంటే హేయమైనటువంటి విషయం ఇంకేమీ ఉండదు. వాళ్ళు ఎంత రాజకీయాల్లో ఉన్నా దాన్ని ఏదైనా సరే, అంటే ప్రత్యర్థుల మీద ఏవైనా ఒక విమర్శలు చేసేటప్పుడు, ఏవైనా ఆరోపణలు చేసేటప్పుడు రాజకీయంగానే చేయాలి తప్ప రాజకీయ చర్యల మీద, వాళ్ళ రాజకీయాల్లో వాళ్ళ ప్రవర్తన మీద, రాజకీయాల్లో వాళ్ళు చేసేటువంటి విమర్శలు వ్యాఖ్యానాల మీద, అలాగే అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు చేసే వాగ్దానాల మీద, రాకముందు చేసే వాగ్దానాలు వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలు నిజం చేస్తున్నారా లేదా అనే దాని మీద మీరు ఎంతైనా మాట్లాడచ్చు, ఏమైనా అడగచ్చు. కానీ రోజా లాంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళను కూడా లాగేస్తారు. అంటే అధినేతయే అలా చేస్తున్నప్పుడు మరి ఆయన కనుసన్నల్లో మెలిగేవాళ్ళు, ఆయన అనుచరులుగా, ఆయనకి అంటే అత్యంత విశ్వాసపాత్రులుగా ఆయన ఏం చెప్తే అది చేస్తామని చెప్పేసి ముందుకు ఉరికేవాళ్ళు కూడా మరి అలాగే మాట్లాడతారు కదా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. అందులో నిజం ఉంది. కానీ మరీ చిన్నపిల్లలు కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తారా? అది కూడా ఒక యాక్సిడెంట్ని, ఒక ఫైర్ యాక్సిడెంట్ని తీసుకొస్తారా? ఒక చిన్న పిల్లవాడు, 7 ఏళ్ల పిల్లవాడు ఇబ్బంది పడితే, అగ్ని ప్రమాదానికి గురైతే దాని తండ్రిని అందులో తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి కూడా కొంత తెలిసింది అని చెప్పేసి మాట్లాడటం అనేది చాలా, అంటే ఏ మాత్రం హృదయం లేని వాళ్ళు మాట్లాడే మాటలు. ఎంత నీచత్వానికైనా ఒడగొట్టేవాళ్ళు మాట్లాడే మాటలు, ఒడిగట్టేవాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. సో ఇప్పుడు అదే రోజా ఏవైతే ఆమె చేశారో, ఆ వ్యాఖ్యలు చేశారో, అంటే నైతిక విలువలు అనేవి ఎంతో కొంత ప్రతి మనిషిలో ఎంతో కొంత ఉంటాయి. కానీ ఆ మనిషిలో అస్సలు చీమంత పాలు కూడా ఆ నైతిక విలువలు అనేవి లేవా అని సోషల్ మీడియాలో అనేక మంది ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు. రోజా గారి పరిస్థితి ప్రస్తుతం ఏమిటో, ఆ పార్టీల్లో ఆమె పరిస్థితి ఏంటో ఆమెకే తెలియదు. ఎందుకంటే తనను పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్ళే తనను ఓడించారు. తను ఓడిన దానికి గొప్పతనం ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ వాళ్ళది కాదు, లేదా ఇంకో పార్టీ వాళ్ళది కాదు, తన పార్టీ వాళ్ళే అని వాపోయిన విషయం మనందరికీ ఇంకా గుర్తుండే ఉంటుంది. సో అది ఆమె పరిస్థితి. ఆమె పార్టీలో నోరు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా పెట్టరేగిపోతే జనం దగ్గర నుంచి వచ్చేది చీచి, నీలాంటి వాళ్ళనా మేము ఇదివరకు ఎన్నికల్లో గెలిపించి అందరం ఎక్కించాము, నీలాంటి వాళ్ళన ప్రజాప్రతినిధి అని చెప్పేసి మేము భుజాల మీద మోస్తూ వస్తున్నాం ఎంతకాలం అని. సో ఏదేమైనా ఇప్పుడు మార్కు శంకర్కి జరిగినటువంటి ఆ ఫైర్ యాక్సిడెంట్ ఉదాంతాన్ని తన రాజకీయాలకి వాడుకోవాలని చూసినటువంటి ఆర్కే రోజా గారు ఇప్పుడు తాను తీసిన గోతిలో తానే పడ్డట్లుగా అందరి చేత్కారానికి గురవుతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కేవలం ఆమె ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కాదు, ఆమె పార్టీ వాళ్ళే అంటున్నారన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది ఆ కామెంట్లు కానీ అవి చూస్తూ ఉంటే. ఈవెన్ ఆఖరికి కూడా ఇలా మాట్లాడటం తప్పు కదమ్మా నువ్వు అని చెప్పి ఇంట్లో వాళ్ళే, పిల్లలే ఆమెను అడుగుతున్నారని కూడా బయట చెప్పుకుంటున్నారు. మరి రాబోయే రోజున తన నోటికి శుద్ధత అనేది ఎంతో కొంత ఆమె కనుక తెచ్చుకుంటే మంచిది అని కూడా సలహా ఇస్తున్నారు. మరి ఏదైనా ఎంత మనం చెప్పినా కొన్ని చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లు అని చెప్పేసి ఒక నానుడు ఏదైతే ఉందో ఆమె విషయంలో ఇప్పటిదాకా అదే నిజమవుతూ వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా అశుద్ధం అంత ఈజీగా శుద్ధం అవ్వదు.
కాబట్టి ఆమె ఆ అశుద్ధ నోరు శుద్ధ నోరుగా మారాలని కోరుకోవడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏమీ లేదు.